హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఎలిమినేషన్ అప్డేటు, దాంతో పాటుగా సెకండ్ ప్రోమో వచ్చింది. దాని గురించి కూడా 1-2 మినిట్స్ మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ ఏం జరగబోతుంది, ఏం జరిగింది, అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరు ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు అనే ఒపీనియన్ కూడా నేను చెప్తాను. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే, ఈ సీజన్ తెకమక వ్యవహారం అయిపోయి అంటే టార్చర్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఎవరిది అంటే ఎలాంటి టైంలో ఎలాగ మాట్లాడాలి అనే సిచ్యువేషన్ అర్థం కాని సిచ్యువేషన్ వస్తుంది. ప్రేక్షకులకి అలాగే ఉంది, రివ్యూస్ చేసే నాకైతే అలాగే ఉంది. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నాయి. ఇప్పుడు మనకంటే విషయమే తీసుకొని వస్తే సెకండ్ ప్రోమో చూస్తే నాగార్జున సార్ టిష్యూలు ఇచ్చడం ఇవ్వగానే నాకు అబ్బా మంచి పని చేశారు నాగార్జున సార్ అని అనిపించింది. కానీ అది ఎందుకు చేస్తుంటారని నా ఫీలింగ్ నేను చెప్పమంటారా? సింపుల్. ఇప్పుడు ఇందాక వీడియోలో ఆ వీడియో మీరు చూస్తే 98% లైక్స్ వచ్చాయి. ఆ వీడియోకి నేను కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. 97.3% లైక్స్ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, ఇక ఆపరా వీళ్ళు మారరా అని పెట్టారు. ఓకేనా? దానికి 97.3% లైక్స్ వచ్చాయి. దాని మీనింగ్ ఏంటి తెలుసా? జనాలు అది ఫీల్ అవుతున్నారు. అంటే మణికంఠకి వాళ్ళందరూ సపోర్ట్ చేయట్లా. నేను చెప్పిన ఆ వీడియో జనాలకు అర్థమైంది. నేను దాంట్లో మణికంఠకి సపోర్ట్ చేసిన వీడియో కాదు అది. వాళ్ళు ఏదైతే హౌస్ మేట్స్ తనని మణికంఠ రిలేటెడ్ తనకి ప్లస్ అవుతుంది, బయట తను ఏదైతే చేస్తున్నాడో ఆ గేమ్లో తను ప్లస్ అయ్యి పాజిటివ్ అయ్యి తను టాప్ 3 ఓటింగ్లో ఉన్నాడు అనేది హౌస్ మేట్స్ గెస్ట్ చేసేసారు. గెస్ట్ చేసి మణికంఠ ముందే మాకు రావాల్సింది కూడా నువ్వే తీసుకుంటున్నావని విష్ణుప్రియ, తనని నామినేట్ చేయకూడదని సీత, నిఖిలు, పృథ్వీ వీళ్ళందరూ తన గురించి మాట్లాడొద్దు, తనకి ఎక్కువ హైప్ ఇవ్వద్దనేసి ప్రేరణ, ఇంతమంది మాట్లాడుకొని మళ్ళీ కూడా తన రిలేటెడ్గానే ట్యాక్స్ ఇస్తూ పోతా ఉంటే అది తనకే పాజిటివ్ అవుతుంది తప్పించి ఇంకొకటి లేదు, అది టార్గెట్ లాగే ఉంటుంది అనేది నా వర్షన్ ఇందాక వీడియోలో చెప్పింది. వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళే నిలబడకుండా మళ్ళీ ఆ గేమ్ మర్చిపోయి మళ్ళీ నా మణికంఠ అంటానే ఉన్నారు. మీరేమంటున్నారు? కొంతమంది కామెంట్స్ ట్యాక్స్ ఇవ్వడం తప్పారంటే తప్పు కాదు. దానికి ముందు మాట్లాడిన మాటలు ఎందుకు మణికంఠ దాని జోలికి బాగూడదన్నారా? నిన్న కన్ఫెషన్లో తనకి పాజిటివ్గా చెప్పారా? తనకు నచ్చలేదంటారు, మళ్ళీ పాజిటివ్లో అంతా మారిపోయింది. మణికంఠ ఇప్పుడు మంచోడు, పాపం నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. ఎక్కడిదక్కడ హౌస్ మేట్స్ ఒక్కరని చెప్పట్లా, మణికంఠ రిలేటెడ్ వాళ్ళు స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఒక్కోసారి అదంటారు, ఒక్కోసారి ఇదంటారు. మీరు గమనించండి, నా మాటలు చెప్పడం కాదు, నిజంగా జెన్యూన్గా చూడండి. మణికంఠ రిలేటెడ్గా ప్రతి కంటెస్టెంట్ లోపల స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. మనం ఈ స్టాండ్ చేసుకోవాలా, ఆ స్టాండ్ తీసుకోవాలా? మణికంఠను పూర్తిగా అవాయిడ్ చేస్తే మనకేమైనా నెగిటివ్ వస్తేమో, లేదా మణికంఠతో క్లోజ్గా ఉంటే మణికంఠ మనకే అగైనెస్ట్ అవుతాడేమో, అన్ని రకాలుగా సతమతం అవుతున్నారు. అది వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోవాలి. చూసే వాళ్ళకి మనకు కూడా అలాగే ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేయడానికి మహా అయితే వదిలేయాలి, లేదా కొంచెం గ్యాప్ అని ఇవ్వాలి. కానీ వెంటనే నిన్నే పాజిటివ్ చెప్పి నిన్నే వదిలేద్దామని చెప్పి మళ్ళీ ఈరోజు నెగిటివ్ ట్యాగ్లు ఇస్తారు. దానికి తోడు నాగార్జున సార్ వచ్చి ఈరోజు ఏం చేశారు? 2 ప్రోమోలు ఇస్తే 2 ప్రోమోలు మణికంఠ రిలేటెడే ఉన్నాయి. 2వ ప్రోమో ఇంకా మణికంఠ. దీంట్లో ఇది ఏం చేసి ఉండొచ్చు అనేసి నేను చెప్పమంటారు. నా వర్షన్ మాత్రం జస్ట్ ఒపీనియన్, ఏ చెప్పినా ఒపీనియనే, దాంట్లో ఏమి లేదు. ఒపీనియన్ ఏకీభవించాలి ఉంటారు, ఒపీనియన్ని అగెనిస్ట్గా మాట్లాడాలి ఉంటారు, దాంట్లో ఏమి లే. సెకండ్ ప్రోమోలో ఏం చేశారు? ఒక రూమ్లో పెట్టి టిష్యూ పేపర్లు మొత్తం ఇచ్చేసాము, నువ్వు కావాలంటే వాడుకో, తుడుచుకో, 8 నిమిషాలు టైం ఇస్తాం, ఏడ్ చేసే. ఇన్ని ఏడుపు స్ట్రాటజీ హౌస్ మేట్స్కి అర్థమైంది. దయచేసి అది రిపీట్ చేయొద్దు, అది స్ట్రాటజీ కాదన్నట్టు చెప్పరు. అది టీవీలో టెలికాస్ట్ చేశారా అంటే చేయలేదు అనేసి నేను అనుకుంటున్నాను. అక్కడ చేయకపోతుంటే చేసి ఉన్నట్టు మాత్రం నాకు తెలియదు, చేయకపోయి ఉంటే ఎందుకు చేయకపోయి ఉంటారు, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ హౌస్ మేట్స్కి మీరు గమనిస్తే ఈ సీజన్ గేమ్ అయిందంటే మొత్తం మణికంఠ జరుగుతున్న వల్ల ఆల్రెడీ వాళ్ళు చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్కి వచ్చారు. మణికంఠ మేబీ బాగా పాజిటివ్ అయ్యాడేమో, తనని ఎక్స్పోజ్ చేయాలి, తన రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆలోచిస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ. దానివల్ల ఈ టైంలో మణికంఠని ఏమనుకున్నా ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు నామినేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు, మోస్ట్లీ చేయరు. ఇప్పుడు నాకు సార్ కానీ ఏమీ చెప్పకుండా కానీ మణికంఠ రిలేటెడ్గా ఆ స్ట్రెస్ చేసి తన మిస్టేక్స్ కానీ గట్టిగా చెప్పకపోతే మణికంఠ హైప్లో ఉన్నాడు, మణికంఠ తోపు అనే ఫీలింగ్తో అసలు నామినేట్ చేయరు. దానివల్ల సీజన్ చాలా డల్ అయిపోద్ది. ఈవెన్ వైల్డ్ కార్డ్స్ ఏం చేస్తారు? వైల్డ్ కార్డ్స్ కూడా చూసి వెళ్తున్నారు కాబట్టి ఎందుకు తన జోలికి పోవడం అని ఫస్ట్ 1-2 వీక్స్ తన జోలికి పారు. ఆ రకంగా తెలియకుండా మణికంఠ జోలికి ఎవరు పారు అండ్ మణికంఠని ఏదో పెద్దగా ఊహించేసుకుంటారు. దానివల్ల సీజన్లో ఆ స్పైస్ తగ్గిపోద్ది. కాబట్టి మణికంఠని ఒక మాట అనాలి. స్టిల్ మణికంఠ తప్పులు లేవని నేను అంటలా, తప్పులు ఉన్నాయి. అది ఆ చేతులు అట్ట అనేసి తను ఫీల్ అవ్వడం, భాషా గారి దగ్గర ఫీల్ అయ్యాడు, సీత దగ్గర ఫీల్ అయ్యాడు, ఇదంతా తప్పలే. కానీ సీత ఆ రోజు చేతులు అనేటప్పుడు చేతులు అనడం తప్పు కాదు. దాంతోపాటుగా మణికంఠ అడగడం తప్పు. సీత అది ఏం తప్పులేదు. కానీ సీత ఆ రోజు ఏం తప్పు అంటే కావాలని చేతులు తీసేసుకో నువ్వు ఓబ్బాక అనేసి అన్నది. అది కొంచెం వెట్టగారంగా ఉంది. అది తప్పించి మణికంఠ అది మిస్టేక్ ఉంది. ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్ చెప్పచ్చు. చెప్పకుండా ఉండుంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది హౌస్ మేట్స్ అందరికీ. చెప్పారు కాబట్టి కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, మళ్ళీ ఏమైనా నామినేట్ చేయొచ్చు, తన త్రూ వెళ్ళొచ్చు. అండ్
అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకెళ్ళారంటే ఇక్కడే కానీ ఆ టిష్యూ పేపర్లు తెచ్చి నువ్వు ఏడుపులు ఇవన్నీ తెలిసిపోయింది అనేసి హౌస్ మేట్స్ ముందు అంటే రేపు నామినేషన్లో అందరూ మనకంటే కేస్తారు. అప్పుడేంటి ఓవరాల్గా బయట అవుట్ సైడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, టూ మచ్ నెగిటివిటీ మనకంటకు లేదు, ఉన్న ఫ్యాక్ట్సే మాట్లాడుతుంది, నేను ఏం తీసుకురావట్లా, టూ మచ్ నెగిటివిటీ లేదు. నాకు సరే నీ బాగోతం తెలిసిపోయింది, నువ్వు ఏడుపులు నీకు అర్థం కావట్లేదు, నీ ఏడుపులు హౌస్ మేట్స్ అందరూ తెలిసిపోయిందని హౌస్ మేట్స్ ముందే టిష్యూ పేపర్లు ఇస్తే వాళ్ళు హెవీగా ఫీల్ అయిపోయి మనకంట జీరో అన్న ఫీలింగ్లోకి వచ్చేసి ఇక మనకంటాకే నామినేట్ చేయడం వల్ల మళ్ళీ సింపతి వచ్చే అవకాశం ఉంది మనకంటాకి. సో బిగ్ బాస్ టీం న్యూట్రల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. న్యూట్రల్ చేయకపోతే అక్కడ హౌస్ మేట్స్ పరిస్థితి కూడా బాగలేదు, సైక్ అయిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళ ముందు కాకుండా అక్కడికి వెళ్ళి టిష్యూ పేపర్లు ఇచ్చి తుడుచుకో అని చెప్పడమే కాకుండా వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా ఏదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు. సో తను కొంచెం ఎనర్జీ తీసుకొని కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాడు అంట. కాబట్టి తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొంచెం ఆ ఏడుపులు అవి ఇవి తగ్గించుండొచ్చు. ఆ ఏడుపుల గురించి నేను ఇప్పుడు ఎలిమినేషన్ అప్డేట్ చెప్పిన తర్వాత లాస్ట్లో ఆ ఏడుపులు రిలేటెడ్ మాట్లాడతాం. ఎందుకంటే మనకంట ఏడ్చిన దాంతో ఈక్వల్గా సీత ఏడ్చున్నారు, తర్వాత సరికి మనకంట ఏడ్చిన ఏడుపులోకి ఈక్వల్గా యష్మి గారు ఏడ్చున్నారు. ఈ సీజన్లో మనకంటకి ఈక్వల్గా ఇంకా ఒకరిద్దరు ఏడ్చున్నారు. మరి మనకంట ఏడ్చిందే కనపడుతుంది అనేది నాకు అర్థం కాని అదొకటి. వాళ్ళకి వచ్చిన సిచ్యువేషన్స్ ఏడ్చే సిచ్యువేషన్ రాకపోయిన సిచ్యువేషన్లో కూడా ఏడ్చినవి ఉన్నాయి, సీత గారు కావచ్చు యష్మి గారు. కానీ మనకంట రిలేటెడ్గా తనకి ఎక్కడో చోట తన ద్వారానో అవతల వాళ్ళ ద్వారానో ఏదో ఒకటి కొంచెం ఆ బాధ అనేది కలిగింది ఆ గేమ్లో, తీసేయబడ్డం అవి ఇవి అయినా కూడా ఏడ్చినా అది సింపతి అంటున్నారు. యాక్చువల్గా మనోడు సింపతి కోసం ఎట్లా కెమెరాల దగ్గర ఏడ్చేది, కెమెరాల దగ్గర మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి. పసిగట్టిన తర్వాత దాన్ని న్యూట్రల్ చేసే పద్ధతి ఇది కాదు. మళ్ళా న్యూట్రల్ చేయడం కోసం మాట మీద మాట అంటూ ఉంటుంటే అది న్యూట్రల్ అవ్వద్దు. ఒక్కొక్కసారి ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుందంటే ఒక సింపతి ట్రై చేస్తున్నాడనో అతను ఇలాగే ఓట్స్ వస్తున్నాయని ఫీల్ అయితే నువ్వు మళ్ళీ ఇలా అంటూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ ఎక్స్ప్లోడ్ అయ్యి భయంకరంగా ఏడిస్తే మళ్ళీ అది సింపతి కిందకే వస్తుంది. అది జనాలు మళ్ళీ ఇంకొక 2-3% ఓటింగ్ పరిగెత్తే తప్ప తగ్గేదే ఉండదు. అది పరిస్థితి. ఇంకొకటి ఏమైందంటే హౌస్ మేట్స్ దగ్గర ఒక నెగిటివ్ క్వాలిటీ ఈ సీజన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పర్టికులర్ వీక్కి నిన్న మొన్న కనిపించింది ఏంటంటే అంతకుముందు ఎక్కడ మనకంటే రిలేటెడ్గా ఇంత హేటెడ్ ఇంత యునైటెడ్గా హౌస్ మేట్స్ అందరూ లేరు. ఒకసారి టాప్ 3లో కనపడ్డాడు, ఓటింగ్లో సేవ్ అయ్యాడు అనగానే అందరికీ యూనిటీ వచ్చింది. మీరు గమనిస్తే అది నేను ఇలాంటివి తప్పుపడుతున్నా. వాళ్ళు తెలివిగా వెళ్ళట్లా, మనకంటే రిలేటెడ్గా తెలివైన స్టెప్స్ తీసుకోవట్లేదు అనేది నా పాయింట్. నేనేదో మనకంటే లేపాలని ఏమిలే, మనకంటే రిలేటెడ్ నేను నైట్ తప్పనిపిస్తే తప్పని చెప్తాను, మళ్ళీ తప్పనిపిస్తే తప్పని చెప్తాను, దాన్ని పోయేదేమిలే. నేను అన్ని రకాల యాంగిల్స్లో చెప్తున్నా, తమ్నైల్ చూసేసి సగం వీడియో చూసేసి కాదు. సో ఇక్కడ అయిపోయింది, అందుకు చేసుంటారు, సీక్రెట్గా తీసుకెళ్ళి చెప్పింది నాకు సార్. అందుకని అనుకుంటున్నాను సూపర్ హోస్టింగ్ నాకు సార్ నుంచి ఈ సీజన్లో అరాచకమైన హోస్టింగ్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాంతోపాటుగా గేమ్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడానికి ఎవరిని ఎలా ఎక్కడ అనకూడదు అనొచ్చు అనేది దాని గురించి మాట్లాడుతున్నారు. మనకు అనిపించవచ్చు యష్మిని ఎందుకు అంటలేదు, ఇంకొకరిని ఎందుకు అనట్లేదు అంటే కొంతమందిని కొన్నిసార్లు కొన్ని వీక్లు అనరు, ఎందుకంటే వాళ్ళు అంటే డౌన్ అయిపోతారు. తర్వాత స్పైస్ ఉండదు. ఎప్పుడు ఎవరిని ఎలా అనాలనేది హోస్ట్ చేసే వాళ్ళకి తెలుసు, టీంకి తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళు ఏది అన్యాయంగా చేయరు, అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు మనకంటని తిట్టారనగానే మనకంటని ఏదో అన్యాయం చేయాలని కాదు, ప్రతి దానికి ఒక గూఢార్థం ఉంటుంది అనమాట. సో అది పరిస్థితి. సో ఇది అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే 6 మంది ఉన్నారు, 6 మందిలో ఒక అతను వెళ్ళిపోయిన తర్వాత లీస్ట్లో ఉండింది మన విష్ణుప్రియ అని నైనిక అన్నారు. తర్వాత ప్లేస్ మణికంఠ అనేసి క్లియర్గా బిగ్ బాస్ చెప్పాడు. మణికంఠ, విష్ణుప్రియ, తర్వాత సరికి నైనిక, వీళ్ళు ముగ్గురు లీస్ట్ 3లో ఉన్నారు మొన్న బిగ్ బాస్ చెప్పే టైంకి. ఆ తర్వాత ఓటింగ్ కంటిన్యూ అయిందనేది మీకు తెలుసు, బిగ్ బాస్ కూడా చెప్పాడు. సో ఓటింగ్ కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఎలా జరిగి ఉండొచ్చు అనేది క్లియర్గా అర్థమైపోద్ది. ఏంటి, విష్ణుప్రియకి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఎక్కువ, 1.2 మిలియన్ 1.3 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ ఉంది, దాంతోపాటుగా పెద్ద షోలు చేస్తున్నారు. అందరికీ తెలిసిన పర్సనాలిటీ విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియకి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ ఓటింగ్ చూపించారు బిగ్ బాస్. అంటే అది నిజంగా అంతే ఉండిందా లేదనేది తెలియదు, ఎందుకంటే యాక్చువల్గా అవుట్ సైట్స్లో ఎలా ఉండింది, 3rd పొజిషన్ విష్ణుప్రియ, 4th పొజిషన్ మణికంఠ, దగ్గరే ఉండిను. కానీ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ లాస్ట్ నుంచి 3rd పొజిషన్ 4th పొజిషన్లో విష్ణుప్రియని పెట్టేశాడు. కాబట్టి ఆడియన్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ లాస్ట్ 2 డేస్ మణికంఠ కంటే కూడా విష్ణుప్రియకి ఓట్లు ఎక్కువ పడతాయి. ఎందుకంటే విష్ణుప్రియకి చాలా తక్కువ ఉంది అంటారు. వీళ్ళు లిస్ట్ 3 కాబట్టి హైయెస్ట్ 3లో చెప్పిన వాళ్ళు సీక్వెన్స్ అని అనుకోరు జనాలు. మనకంట తోపులో ఓట్లు పడ్డేలే టాప్లో ఉంటుంటాడు 1, 2, 3 అనే ఉద్దేశంతో పెద్దగా కేర్లెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ 2 డేస్ ఎవరైనా లీస్ట్లో ఉన్నారని తెలిసినప్పుడు ఎక్కువ వేసుకుంటారు. కాబట్టి మణికంఠ కంటే విష్ణుప్రియకి ఎక్కువ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ 2 నాకు తెలిసినంత వరకు మణికంఠ, నైనిక ఉండే అవకాశాలు వెరీ 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 హై. మణికంఠ, నైనిక ఎలిమినేట్ అయ్యి మణికంఠ సేవ్ అయ్యే
అవకాశం ఉంది. నైనిక ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. అంటే రేపు టెలికాస్ట్ అవుతుంది. ఈరోజు నైనిక ఎలిమినేట్ కాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ టు నైనిక. నైనికాకి భయంకరమైన మిస్టేక్స్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకొని రూడ్గా బిహేవ్ చేసింది ఏమీ లేదు. నైనిక ఈజ్ వెరీ గుడ్ కంటెస్టెంట్, గుడ్ క్వాలిటీస్ చూపించారు. ఆవిడకి సెట్ కాలేదు ఇన్ ది సెన్స్ ఆ టాస్కులు ఫస్ట్ వీక్లో వచ్చినాయి, అవే టాస్కులు రిపీట్ అవుతూ మధ్య మధ్యలో పర్ఫార్మెన్స్కి స్కోప్ వచ్చింటే చేసుండేవాళ్ళు ఆవిడ. కానీ సిచ్యువేషన్స్ ఆవిడకి అనుకూలంగా రాలేదు. దాంతోపాటుగా ఆవిడ ప్యాంపరింగ్ ఎక్కువయ్యి వాళ్ళతో బాగుంటూ వీళ్ళతో బాగుండడం వల్ల ఒక సీరియస్గా తీసుకోలేకపోయారు జనాలు. ఒక స్టాండ్ తీసుకుని ఒక సైడే ఉండున్నా బాగుండు, అందరితో చిన్నపిల్ల బిహేవియర్ ఉంది కాబట్టి కొంచెం నిఖిల్తో బాగుంది, సోనియా గారితో బాగుంది, వీళ్ళతో బాగుంది, అమ్మాయిలందరితో బాగుంది. వీటి వల్ల ఏంటంటే ఒక అంచనా రాలేకపోయారు నైనిక గారి మీద. సో అలా ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు. మణికంఠ సెకండ్ పొజిషన్లోకి వచ్చి ఉంటారు. ఎందుకంటే రీజన్ అదే, ఓట్లు పడలేదు. ఓట్లు ఏంటంటే విష్ణుప్రియకి ఎక్కువ పడతాయి లాస్ట్ 2 వీక్స్లో, ఎలా 2 డేస్లో. ఎందుకంటే ఎలిమినేట్ అవుతుందేమో విష్ణుప్రియ అనే టెన్షన్లో. దాంతోపాటుగా దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. మేబీ పడి ఉండొచ్చు, లేదా బిగ్ బాస్ కావాలని కూడా లీస్ట్లో పెట్టుండొచ్చు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది, అతనికి కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది, అక్కడ లోపల ఉన్న హౌస్మేట్స్కి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మనకంటే కింద ఇన్ని ఓట్లు పడుతున్నాయి, మనం ఏం జరుగుతుందా అని. సో అతను మళ్ళీ లీస్ట్లో పెట్టినప్పుడు మనం అనుకున్నంత ఏం పడట్లేదులే, మనం ఏం ఆవేశపడాల్సిన అవసరం లేదులే, మనకంటే భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కూడా బిగ్ బాస్ అలా చేయొచ్చు. బిగ్ బాస్ ఏది చేసినా షోని లేపడం కోసం, జనాలకు ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం, కానీ ఒకటికి అన్యాయం చేయాలని బిగ్ బాస్కి ఎప్పటికీ ఉండదు. అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేనే వెళ్ళొచ్చాను, నాకు అన్యాయం జరిగింది అని కూడా నేను ఫీల్ గాను. నా ఫుటేజ్ కూడా చాలామంది చెప్తుంటారు చూసారా, మనం చేసింది కాకుండా వేరే చూపిస్తున్నారని. అసలు అది ఏమి లేదు. నేను వెళ్ళొచ్చిన తర్వాత నాకు అనిపించింది, మనం ఏది చేసామో, మనం ఎంత ఏదో పనులు చేసామో, మనం ఎంత నెగిటివ్ అయ్యామో, మనం ఎంత పాజిటివ్ అయ్యామో, దాన్ని షార్ట్ టైం చేసినా ఆ మీనింగ్ఫుల్గానే వేయడానికి ట్రై చేస్తారు. కానీ వాంటెడ్గా అయితే నెగిటివ్ చేయరు వాళ్ళ ఉద్దేశం. నాకు తెలిసి ఒకవేళ నెగిటివ్ చేసేవంటే మనం అనుకోవాల్సిందే, కానీ వాళ్ళైతే చేయరు. సో ఎలిమినేట్ అయింది నైనిక. అది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా లేదా? మణికంఠకి లిస్ట్ 2లో ఉన్నారని అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ తనను భయపెట్టడానికి హౌస్మేట్స్కి ధైర్యం పెంచి మళ్ళీ హౌస్మేట్స్ మణికంఠని ఓట్ వేయడానికి, మణికంఠని నామినేట్ చేయడానికి ఆ ధైర్యం ఇచ్చేదానికి అలా చేశారని మీరు అనుకుంటున్నారా? ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా మణికంఠని గెలగాలి అంటే మణికంఠ లాస్ట్ 2లో ఉన్నాడని తెలిస్తేనే మణికంఠని రెగ్యులర్గా కొంచెం ట్యాకిల్ చేయడానికి ఇష్టపడతారు. లేకపోతే మణికంఠ రిలేటెడ్గా ఎందుకు లేని గ్యాప్ తీసుకుంటారు. గ్యాప్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పోద్ది సీజన్. కాబట్టి నాకు ఒకసారి తిట్టుంటారు, లిస్ట్ 2లో ఉండుంటారు. ఇవన్నీ దాని రిలేటెడ్గానే జరిగాయి అనుకుంటున్నా. ఇప్పటికైనా మణికంఠ చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత నాకు సార్ అంత సలహాలు ఇచ్చిన తర్వాత, రిపీటెడ్గా ఇస్తూ ఉన్న తర్వాత, ఇక నుంచి తను గేమ్ ఎలాగో టాస్క్లు పర్ఫార్మెన్స్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు, గెలిచినా ఓడిపోయినా అది కంటిన్యూ చేస్తూ వాళ్ళతో హౌస్లో ఉండే వాళ్ళతో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తూ వెళ్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళతో. అంతేగాని ప్రతి దాంట్లో ఆ ఏడుపు ఏదైతే ఉంది చూసారా, 90% టైమ్స్ ఏడవట్లా. ఫస్ట్లో ఉన్నదానికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. కానీ ఆ 10% టైమ్స్ ఏడుస్తున్నప్పుడు అక్కడ ఎలా క్రియేట్ చేయబడిందంటే, ఇతను ఏడవగానే అవతల వాళ్ళందరూ నెగిటివ్ అయ్యారనే సిచ్యువేషన్ నిన్న అతను టాప్ 3లో ఉన్న తర్వాత వాళ్ళందరి మనసులోకి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అయిపోయారు. ఏదో చేసేద్దాం మణికంఠ అని, ఎక్స్పోజ్ చేసేద్దాం అనే సెన్స్లో ఉండిపోయారు. అది జరుగుతుంది. అది కంటిన్యూ చేస్తే మాత్రం నేను ఇప్పటికీ చెప్తాను ఉన్నా, హౌస్మేట్స్ దాన్ని కంటిన్యూ చేస్తే మణికంఠ ఏడుపు కొంచెం కంట్రోల్ చేసుకుని, అదే హౌస్మేట్స్ ఇంక కంట్రోల్ చేసుకున్న తర్వాత కూడా 1-2 టైమ్స్ మణికంఠ అని ప్రతిదానికి ట్యాగులు ఇవ్వడం, నామినేషన్స్లో ప్రతిదానికి తీసుకురావడం చేస్తే మణికంఠని ఈ సీజన్లో ఆపలేరు. నాకు మణికంఠ ఎవరో తెలియదు, మణికంఠ వల్ల నాకు వచ్చేది పోయేది ఏమిలే. నాకు ఆ సిమ్టమ్స్ అలా తగులుతున్నాయి. కాబట్టి వాళ్ళు తెలివిగా ఆడాలి అనేది నా ఉద్దేశం. అంతకుమించి ఏమిలే. మీకు నా వర్షన్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే ఒకసారి రిపీటెడ్గా జరిగింది జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ మణికంఠకి పాజిటివ్ ఎపిసోడ్ ఏదైనా పడింది అనుకోండి, బీభత్సమైన టాస్కులు ఏదైనా అతని బాడీకి సెట్ అయ్యే టాస్క్ అయినా పడి దాంట్లో అందరికంటే సూపర్ పర్ఫార్మెన్స్ కనపడింది అనుకోండి, ఇవన్నీ కొట్టుకుపోయి అక్కడ పాజిటివ్ వస్తుంది మళ్ళీ. అది నేను చెప్పేది. ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది, మణికంఠ చుట్టే తిరుగుతుంది. ఏ ప్రోమోలు వచ్చినా మణికంఠ లేని బిగ్ బాస్ 8 లేదు. మీరు చూసుకోండి, ఫుటేజే లేదు. మణికంఠని తీసేసి పక్కన పెడితే మణికంఠ లేకుండా బిగ్ బాస్ 8 ఏముంది? మణికంఠ నెక్స్ట్ పొజిషన్ సోనియా గారికి ఇవ్వాలా. మణికంఠ సోనియా గారు లేకపోతే తర్వాత యష్మి గారికి ఇవ్వాలా. వీళ్ళు ముగ్గురు లేకపోతే బిగ్ బాస్ 8లో స్పేసే లేదు. ఇంకా ఊహించుకోలేదు ఏం జరిగిందిరా అంటే ఏం జరగలే. అది నేను చెప్పింది. నా వీడియోలు దయచేసి ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా నన్ను ట్రోల్స్ అంటారా, నా రిలేటెడ్గా అంటారా, ఇంక మామూలే వస్తూ ఉంటాయి. ఇంక నేను దానికి అన్నిటి రెడీ అయ్యే వీడియోలు చేయాల్సి వస్తుంది. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది ఈ సీజన్. సో నా ఒపీనియన్స్ ఏ వీడియోకి ఆ వీడియో, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ ఉంటాయి. అంతకుముందు ఏదైనా రిలేటెడ్గా ఉంటే కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ప్రోమో ఏదైనా వస్తే మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్ నైనిక.